ఈ మధ్య కోవిడ్ న్యూస్ తో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది ఎంపీ రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్. అసలు ఆర్ఆర్ఆర్ అరెస్ట్ కి కారణం ఏంటి? అసలు ఎంపీని అరెస్ట్ చేయొచ్చు అంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎటువంటి ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి? దీనికి సంబంధించి మన లా ఏం చెప్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు అతను ఒక పొలిటీషియన్. అతను వైఎస్ఆర్సీపీ అభ్యర్థుడిగా నర్సాపురం నియోజకవర్గం నుండి పోటీపడి లోక్సభలో పార్లమెంట్ సభ్యుడయ్యారు. అతను ఏపీ పాలిటిక్స్లో ఈ అరెస్ట్తో మరింత సంచలన వ్యక్తిగా మారారు. ఏపీ గవర్నమెంట్ అండ్ ఆర్ఆర్ఆర్కి మధ్య ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఏపీ గవర్నమెంట్ యొక్క ప్రపోజల్స్ మీద ఆర్ఆర్ఆర్ రిమార్క్స్ చేయడంతో అక్కడి నుంచి అభిప్రాయ భేదాలు రావడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆర్ఆర్ఆర్ కొన్ని ఇంటర్వ్యూస్ మీడియా ఛానల్స్కి ఇవ్వడం జరిగింది. దానిలో తన యొక్క స్పీచెస్ ఆర్ స్టేట్మెంట్స్ బై యాక్షన్స్ ఇవన్నీ గవర్నమెంట్ కి హేట్రెడ్ కలిగించే విధంగా ఉన్నాయని, మరియు సీఎం ఆఫ్ ఏపీ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ విత్డ్రా చేయాలి అంటూ కొన్ని స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేశారు. ఆ తర్వాత ఏపీ సిఐడి పోలీస్ ఆఫీసర్స్ సుమోటో కేసు కింద ఆర్ఆర్ఆర్ రెసిడెన్స్ హైదరాబాద్ కి వచ్చి అండర్ సెక్షన్ 124A, 153A, 505 రెడ్ విత్ 120B ఐపీసీ ప్రకారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. టు బీ ఇన్ డీటెయిల్ ఈ సెక్షన్స్ గురించే చెప్పాలి అంటే మొదటిగా సెక్షన్ 124A సెడిషన్ అంటే రాజ్యద్రోహం. 1870లో ఈ సెడిషన్ లాని బ్రిటిష్ వాళ్ళ నుండి మన ఇండియన్ లాలోకి అమెండ్మెంట్ ద్వారా ఇన్కార్పొరేట్ చేశారు. ఈ సెడిషన్ లా అనేది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఒక పర్సన్ని అరెస్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అని. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. దాని ప్రకారంగా ఈ ఐపీసీలో డెఫినేషన్ అనేది ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం చూసినట్లయితే ఏ పర్సన్ అయినా తన మాటల ద్వారా కానీ రిటర్న్ ఫామ్లో కానీ సైన్స్ గెస్టర్స్ ద్వారా కానీ ఏదైనా సరే ఏ విషయాన్నైనా గవర్నమెంట్ పట్ల ద్వేషాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేసినా లేదు ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా చేసినట్లయితే సెక్షన్ 124A రాజ్యద్రోహానికి పాల్పడినట్టుగా పరిగణించి పనిష్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అని అంటే గవర్నమెంట్ పట్ల శత్రుత్వం పెంపొందించే విధంగా చేయటం. రెండవది సెక్షన్ 153A రెండు డిఫరెంట్ వర్గాల మధ్య కానీ ఎనిమిటీని రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్స్ మాట్లాడితే కనుక ఈ సెక్షన్ కింద పనిష్ చేయడం జరుగుతుంది. మూడవది సెక్షన్ 505 స్టేట్మెంట్స్ కండ్యూసింగ్ టు పబ్లిక్ మిస్చీఫ్. ఏంటి అని అంటే ఏ పర్సన్ అయినా తన యొక్క స్టేట్మెంట్స్ ద్వారా టూ డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్య ఫియర్ ఎనిమిటీని కానీ హేట్రెడ్ని ప్రమోట్ చేస్తే ఈ సెక్షన్ కింద అఫెన్స్ చేసినట్లు పరిగణిస్తారు. నాలుగవది సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ అంటే కుట్రపూర్వితంగా గవర్నమెంట్ని డిస్ట్రాయ్ చేయాలి అని కానీ లేదా ఏ మనిషినైనా హామ్ చేయాలి అని కానీ కుట్రపూర్వితంగా చేస్తే ఈ సెక్షన్ కింద పనిష్ చేస్తారు. ఈ 4 సెక్షన్స్ కింద ఆర్ఆర్ఆర్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. మెయిన్ సెక్షన్ ఇందులో సెక్షన్ 124A సెడిషన్. ఈ సెక్షన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వై అనంటే బ్రిటిష్ ఎరాలో బాలగంగాధర్ తిలక్ మీద ఫస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ అనేది సెడిషన్ అనే సెక్షన్ ఫైల్ చేయడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టులో చాలా పిల్స్ అనేవి ఫైల్ చేశారు to remove this particular section called sedition because it is violating people's fundamental right under article 19 clause 1 subclause A ప్రకారంగా freedom of speech and expression అనేది వైలేట్ అవుతుందని, నెహ్రూ గారితో సహా చాలా మంది ఈ సెక్షన్ ఉండకూడదని తీవ్రంగా పోరాటం చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ సెక్షన్ని రిమూవ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అలా ఉండగా 1962లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గవర్నమెంట్ని విమర్శించినంత మాత్రాన అది సెడిషన్ కాదని, బట్ ఆ విమర్శన ఎటువంటిదై ఉండాలంటే శాంతి భద్రతకు భంగం కలిగించేలా లేదా హింసను ప్రేరేపించే విధంగా ఉంటే దట్ అమౌంట్స్ టు సెడిషన్ అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలా ఉండగా సుప్రీంకోర్టు బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో కేవలం స్లోగన్స్ రేస్ చేసినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టినట్టు కాదు అండ్ దానివల్ల సెడిషన్ కేసెస్ పెట్టక్కర్లేదంటూ కూడా కోర్టు హెల్డ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఆర్ఆర్ఆర్ కేసులో సిఐడి పోలీస్ ఆఫీసర్లు 50 Clause 2 ప్రకారంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ముందుగా అరెస్ట్ చేసే ముందుగా పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేయాలి అంటే ఎక్సెప్ట్ ది గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిఆర్పిసి ప్రకారంగా ఒక ప్రొసీజర్ అంటూ ఫాలో అవ్వాలి. సెక్షన్ 41B సిఆర్పిసి ప్రకారంగా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు వాళ్ళ డిజిగ్నేషన్ పేరు అనేది యాక్యురేట్గా కనిపించే విధంగా ఉండాలి అని చెప్తుంది.
అదేవిధంగా సెక్షన్ 50 సిఆర్పిసిలో ఒక పర్సన్ని అరెస్ట్ చేసేటప్పుడు ఆ పర్సన్ని అరెస్ట్ చేయడానికి గల గ్రౌండ్స్ ఏంటి, కారణాలు ఏంటి, పోలీసులు ఎవరైనా నాన్ బెయిలబుల్ కేసులో వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తే అతనికి పోలీసులు బెయిల్ తీసుకోవడానికి తగిన షూరిటీస్ని తయారు చేసుకోండి అని చెప్పాలి, యాజ్ ఇఫ్ దెర్ ఈస్ అ రైట్ టు బెయిల్. కాబట్టి సిఆర్పిసి ప్రకారంగా అరెస్ట్ చేసిన సస్పెక్ట్ని లేదా ఎక్యూజ్డ్ని పోలీసులు ఆ పర్సన్ని మెజిస్ట్రేట్ ముందు వితిన్ 24 hours హాజరుపరచాలి. అంతేకాకుండా ఆ పర్సన్ని బెయిల్ మీద వచ్చేంత వరకు ఆ పర్సన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండటం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, అసలు ఎంపీని అరెస్ట్ చేయడం ఏంటి, ఎట్లా, వాళ్ళకేం స్పెషల్ పవర్స్ ఉండవా అంటే ఉంటాయి. మన రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అండర్ ఆర్టికల్ 105 ప్రకారంగా పవర్స్ ప్రివిలేజెస్ అనేవి ఒక పార్లమెంట్ సభ్యులకి మాత్రమే ఇవ్వడం జరిగింది. దానిలో ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు లేదా బెయిల్ మీద రిలీజ్ చేసేటప్పుడు కానీ ఆ విషయాన్ని వెంటనే లోక్సభ స్పీకర్కి తెలియజేయాలి. లోక్సభ మెంబర్ అయితే కన్సర్న్ లోక్సభ స్పీకర్కి, రాజ్యసభ మెంబర్ అయితే రాజ్యసభ స్పీకర్కి తెలియజేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ కంపల్సరీ ఇన్ఫార్మ్డ్ టు ద స్పీకర్. క్రిమినల్ కేసెస్లో అయితే అరెస్ట్ చేయొచ్చు కానీ వితౌట్ ప్రైయర్ ఇన్ఫర్మేషన్, బట్ చేసిన వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది కన్సర్న్ స్పీకర్కి తెలియజేయాలి. అదేవిధంగా సివిల్ కేసెస్లో అయితే ముందుగానే స్పీకర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తరువాత మాత్రమే అరెస్ట్ చేయాలి, యాజ్ ఇఫ్ రైట్ ఆఫ్ ది హౌస్ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది అరెస్ట్, డిటెన్షన్, కన్విక్షన్, ఇంప్రిజన్మెంట్ అండ్ రిలీజ్ ఆఫ్ ది మెంబర్. ఇలా ఉండగా ఆర్ఆర్ఆర్ తరపున కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అనేది ఫైల్ చేశారు. ఏ గ్రౌండ్స్ మీద ఫైల్ చేశారు అంటే బెయిల్, మెడికల్ కండిషన్ ఆఫ్ ది ఆర్ఆర్ఆర్ అండ్ అరెస్ట్ అనేది ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా చేశారు అంటూ ఫైల్ చేశారు. కానీ హైకోర్టు రెఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ ది రిక్వెస్ట్. ఎందుకు అని అంటే లోవర్ కోర్ట్ ఆర్ సెషన్స్ కోర్టుకి బెయిల్కి తీసుకోవడానికి వెళ్లకుండా డైరెక్ట్గా హైకోర్టుకి రాకూడదు అంటూ క్వాష్ చేయడం జరిగింది. ఇలా ఆర్ఆర్ఆర్ మెజిస్ట్రేట్కి తన ముందు కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ 3rd degree మెథడ్స్ యూస్ చేశారు తన మీద అంటూ, ఇప్పుడు తను నడవలేకపోతున్నాడని, అంతేకాకుండా అతను బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు అని ఇలా చెప్పడం జరిగింది. మెజిస్ట్రేట్ ఆర్ఆర్ఆర్ యొక్క కండిషన్ని నోట్ చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్కి డైరెక్ట్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 54 సిఆర్పిసి ప్రకారంగా. గుంటూరు హాస్పిటల్కి అదేవిధంగా రమేష్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్కి పంపించడం జరిగింది. ఇక్కడ మీ 3rd degree మెథడ్స్ అనేది యూస్ చేయొచ్చా కస్టడీలో ఉంటే, అసలు 1st degree 2nd degree ఏంటి అని అంటే యూస్ చేస్తే పోలీసులపై ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అని డౌట్ రావచ్చు. దానికి సంబంధించి ఏంటి అని అంటే అన్డౌటెడ్లీ యూస్ చేయకూడదు. దానికి రెమెడీస్ అనేవి కూడా మనకి చట్టంలో ఉండటం జరిగింది. ముందుగా 1st degree ఏంటి అని అంటే అరెస్ట్ చేయడం, 2nd degree అంటే కోర్టు ముందు హాజరుపరిచి జైల్లో పెట్టడం, 3rd degree ఏంటి అని అంటే కస్టడీలో ఉన్నప్పుడు టార్చర్ లాంటివి చేయడం, అంటే ఇంటరోగేషన్ సమయంలో. 3rd degree మెథడ్స్ అనేవి మన చట్టం ప్రకారం చేయకూడదు. మరి అయినా ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అంటే ఇది పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని ఒక రకమైన హింసకు గురి చేయడం. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని బలవంతంగా ఎక్యూజ్డ్ని నేరాన్ని ఒప్పుకోవడానికి ఇంటరోగేషన్ సమయంలో ఇలాంటి బలప్రయోగం అనేది యూజ్ చేస్తారు. కానీ ఈ టార్చర్ కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు చేయకూడదు. చేస్తే ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద కూడా వస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా నాంది మూవీలో చూసుంటారు. దానిలో హీరో అల్లరి నరేష్ని కూడా ఇలాంటి 3rd degree మెథడ్స్ అనేవి టార్చర్ అనేది చేశారు. అలాగే ఈ ఆర్ఆర్ఆర్ కేసులో కూడా జరిగింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే పోలీసులు డ్యూటీ ఏంటి, ప్రొటెక్ట్ అండ్ రెస్పెక్ట్ ది జ్యుడిషియల్ ప్రొసీజర్స్. అంటే వాళ్ళు న్యాయ వ్యవస్థని రక్షించాలి కానీ ఇటువంటి టార్చర్కి గురి చేయకూడదు. పోలీసులు ఎక్యూజ్డ్ పర్సన్స్ని పట్టుకోవాలి అంతే, పనిష్మెంట్ అనేది అమలు చేయడం కాదు. జ్యుడిషియరీ అనేది ఇంపోజ్ చేస్తుంది శిక్షని. అదే జ్యుడిషియరీ ఇంపోజ్ చేసిన శిక్షని పోలీసులు ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్స్ అ కోర్ట్ డ్యూటీ నిందితులని శిక్షించడం. పోలీస్ ఆఫీసర్స్ ఒక పర్సన్ని అరెస్ట్ చేసేటప్పుడు ఆ పర్సన్ని ఇంట్రాగేట్ చేసే సమయంలో ఆ పర్సన్పై ఎటువంటి 3rd degree మెథడ్స్ ఆర్ టార్చర్ని చేయకూడదు. ఇలా ఎవరన్నా 3rd degree మెథడ్స్ యూస్ చేస్తే ఎక్యూజ్డ్ పర్సన్ మీద పోలీసులపై 330, 331 అనే సెక్షన్స్ పెట్టొచ్చు. దానికి తగిన పనిష్మెంట్ అనేది కోర్టు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ మధ్య కూడా అడ్వకేట్ ముందు ఇంట్రాగేట్ చేయాలి అంటూ కూడా కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే పిటిషనర్స్ తరపున కౌన్సిల్ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది 2 issues మీద ఫైల్ చేయడం జరిగింది. ఒకటి ఏపీ హైకోర్టులో ఈ యొక్క డివిజనల్ బెంచ్ ఆర్డర్ పై, మరొకటి ఆర్ఆర్ఆర్ బెయిల్ తిరస్కరించినందుకు ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆర్డర్ పై వేయడం జరిగింది. పొలిటికల్ పార్టీ చర్యను విమర్శించినందున రాజకీయ శత్రుత్వం లేదా పొలిటికల్ రైవర్లీ కారణంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబడిందని పిటిషనర్ న్యాయవాది కౌన్సిల్ వాదించారు. అంతేకాకుండా ఏపీ హైకోర్టుకి కాన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పటికీ, సెక్షన్ 439 సిఆర్పిసి కల్పించినప్పటికీ పిటిషనర్ బెయిల్ తిరస్కరించారు అంటూ లోవర్ కోర్టుని సమర్పించాలి
అంటూ ఆదేశించిందని కంటెంట్ చేయడం జరిగింది. కౌన్సిల్స్ కంటెన్షన్స్ విన్న తరువాత సుప్రీంకోర్టు ఏపీ స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్ చేస్తూ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆర్ఆర్ఆర్ని ఆర్మీ హాస్పిటల్లో కండక్ట్ చేయాలి అంటూ, అది కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ ప్రెజెన్స్లో జరగాలి అంటూ, అదేవిధంగా ఆ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వీడియోగ్రాఫ్ చేసి సీల్డ్ కవర్లో కోర్టుకి సబ్మిట్ చేయాలి అంటూ ఆదేశించింది. నెక్స్ట్ హియరింగ్లో మెడికల్ రిపోర్ట్స్ రావడం జరిగింది అండ్ సుప్రీంకోర్టు పరిశీలించిన తరువాత ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ లేదా హింసకు గురి అయ్యారు అని అంటూ, మరియు ఆర్ఆర్ఆర్ యొక్క హెల్త్ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ అప్లికేషన్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. బెయిల్కి ఓకే కానీ బట్ కండిషన్స్ అప్లైడ్ అంటూ ఆర్ఆర్ఆర్కి సుప్రీంకోర్టు తెలిపింది. ఆ కండిషన్స్ ఏంటి అని అంటే, ఆర్ఆర్ఆర్ ఏ సిచ్యువేషన్లో అయినా మీడియా ఛానల్స్తో మాట్లాడకూడదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు అని, తనకి ఉన్న వూండ్స్ని అనేవి చూపించకూడదు అని, ఈ కండిషన్స్ని వైలేట్ చేస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటాము, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా విట్నెసెస్ని ఎటువంటి ప్రభావితం చేయకూడదని కోర్టు కూడా తెలిపింది. అదేవిధంగా సిఐడి ఎంక్వైరీ కూడా సహకరించాలి అంటూ, కానీ 24 గంటల ముందు సిఐడి వాళ్ళు ఆర్ఆర్ఆర్కి నోటీస్ ఇవ్వాలి అంటూ, అడ్వకేట్ ముందు ఎంక్వైరీ జరగాలి అంటూ కోర్టు ఆదేశించింది. బెయిల్ కోసం 1 lakh రూపీస్ బాండ్ మరియు 2 షూరిటీస్ని 10 daysలో సమర్పించాలి అని తెలుపుతూ వాయిదా వేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో ఆర్ఆర్ఆర్ని ఫస్ట్ అక్యూజ్డ్గా, టీవీ5 అండ్ ఏబిఎన్ న్యూస్ ఛానల్స్ని సెకండ్ అండ్ థర్డ్ అక్యూజ్డ్గా సెడిషన్ అనే సెక్షన్ని ఫైల్ చేయడం జరిగింది. దానిపై 2 న్యూస్ ఛానల్స్ సుప్రీంకోర్టులో వాళ్ళపై సెడిషన్ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమంటూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అందులో ఆర్ఆర్ఆర్ స్పీచెస్ని ఛానల్లో బ్రాడ్కాస్ట్ అంటే ప్రసంగాలు చేసినందుకు పర్యవసానంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అంటూ కోర్టు ముందు ఆరోపించారు. బెంచ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సెక్షన్ 124A సెడిషన్ అనే అఫెన్స్కి ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ అనేది చాలా ముఖ్యమైనది, అది కూడా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మీడియా ఫ్రీడమ్లో అని చెప్పడం జరిగింది. దీంతో పాటు గవర్నమెంట్కి 3 weeks టైమ్స్ న్యూస్ ఛానల్స్ పిటిషన్కి రిప్లైకి గడువు ఇవ్వటం జరిగింది. సుప్రీంకోర్టు 2 న్యూస్ ఛానల్స్పై ఎటువంటి బలవంతపు చర్యలు అంటే ఎటువంటి కోర్సివ్ యాక్షన్లు తీసుకోకూడదని ఏపీ గవర్నమెంట్ని ఆదేశించింది. అంతేకాకుండా 3 judge బెంచ్ టీవీ5 న్యూస్ ఛానల్స్ మరియు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ఆంధ్ర పోలీసులు చేసిన దేశద్రోహ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది మీడియా స్వేచ్ఛను కప్పిపుచ్చేలా ప్రయత్నిస్తుంది అని అనిపిస్తుంది అని చెప్పి కమెంట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టు బెంచ్ యొక్క ఈ వాక్య చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా. పర్టికులర్ సెక్షన్ మీద కామన్ పీపుల్ మీద కూడా ఫైల్ చేశారు ఇదివరకు, కానీ ఎంపీ రఘురామకృష్ణరాజు పొలిటికల్ బిగ్ పర్సన్ పై సెడిషన్ ఛార్జ్ వేయడంతో ఇది మీడియా ఛానల్స్లో చాలా సెన్సేషనల్ టాపిక్గా అయింది. ఎంపీ రఘురామకృష్ణరాజు ఇలానే కనుక ఫైట్ చేస్తే చివరి వరకు ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ అనేది త్వరగా రావచ్చు అండ్ ఆర్ఆర్ఆర్ జడ్జిమెంట్ ప్రెసిడెంట్గా చాలామంది కామన్ పీపుల్కి ఈ సెక్షన్కి సంబంధించి చాలా ఉపయోగపడుతుంది. మరియు సెడిషన్ లా మీద సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఈ పార్లమెంట్ మెంబర్స్కి కూడా ఆర్ఆర్ఆర్ లెటర్ రాయడం జరిగింది. ఈ పర్టికులర్ సెక్షన్ సెడిషన్ని రిమూవ్ చేయాలి ఐపీసీ బుక్ నుండి అని చెప్పడం జరిగింది. ఈ దిస్ ఈస్ ద హై టైమ్ టు థింక్ ఓవర్ దిస్ అప్లికేషన్ ఆఫ్ సెడిషన్ లా అండ్ మిస్యూజ్ ఆఫ్ సెడిషన్ లా. ఎందుకనంటే పవర్లో ఉన్న వాళ్ళు అపోజిషన్స్ మీద ఈ సెక్షన్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. సో నవడేస్ జ్యుడిషియరీ కూడా చాలా ల్యాండ్ మార్క్స్ జడ్జిమెంట్స్ అనేది ఇస్తుంది అండ్ దట్ బ్రింగింగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అండ్ బ్రేకింగ్ జెండర్ స్టీరియోటైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 377, 497 రీసెంట్గా స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. లైక్ వైజ్ హోపింగ్ కోర్ట్ నుండి ఇది కూడా ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్గా మారనుంది, ఈ పర్టికులర్ సెడిషన్ లా మీద రాబోతుంది అంటూ వస్తే మాత్రం మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. హోప్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటూ